గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్ ఈరోజు వినాయక చవితి వచ్చేసేసరికి మా వినాయక చవితి అయితే ఈ సంవత్సరం కొంచెం స్పెషల్గానే జరుగుతుంది. ఎందుకంటే ఈసారి సౌత్ అయితే వచ్చాం అనమాట. ఆ వినాయక చవితి రోజు కూడా మేము మా తోటికోడలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అక్కడే వినాయక చవితి జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట. ఇక ఎర్లీ మార్నింగ్ మా అక్క అయితే ముగ్గు పెట్టేసింది. ఇక ఆ తర్వాత వినాయకుడికి అయితే ప్రసాదాలు స్టార్ట్ చేసిందనమాట. సో 5-6 రకాలైతే ప్రసాదాలు చేసేసారు. చేసిన తర్వాత మేమైతే వినాయకుని తీసుకురావడం జరుగుతుందనమాట. అదే రోజు వాళ్ళైతే వినాయకుని తెచ్చుకుంటారంట. ఇక మేమైతే ముందు రోజే తీసుకొచ్చి ఉంచుతాం అనమాట వినాయకుడిని. కానీ అక్కడైతే ఆ రోజే అందరు తీసుకొని వినాయకుడిని అయితే తీసుకొస్తారంట. ఇక ఎర్లీ మార్నింగే ముందే ప్రసాదాలు చేసి పెట్టేసుకుంటే పూజ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి అక్క అయితే ముందుగా గారెలు, పూర్ణాలు, అలాగే పాయసం అయితే చేసేసారు. ఇక వినాయకుని తీసుకొచ్చిన తర్వాత అయితే ఇంకా మిగిలినవి ఇంక 2 ప్రసాదాలు ఉన్నాయి, పులిహోర, దద్దోజనం అయితే చేసేస్తారనమాట. ఇక ముందే అవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నారనమాట. ముగ్గు బాగా వస్తున్నావా? ఇదిగో అమ్మ, ఇదిగో మిన్ను వాడినిది, మిన్ను రేగుండు వాడిని కూడా అసలు అన్నట్లు రే రే శ్రీశాంత్, అరే ఆ డ్రెస్ ఏంట్రా మీ నాన్నకి? అరే మీ నాన్నకి వేయటం జాత కదా ఆ డ్రెస్. ముగ్గు తీసేయమ్మా అక్కడ. ఏంటది ఆ డ్రెస్ వేయటం? మీ నాన్న డ్రెస్ తీయమని చెప్పు. కామెడీ ఉన్నా నిజాన్, కామెడీ ఫెలో. ఇక ముందు నార్మల్గా ఇంట్లో పూజ అయితే చేసేసుకుంది. గోయింగ్ టు బై వినాయకుడు. జై చెప్పు శ్రీశాంత్. గణపతి బప్పా. We are going to buy గణపతి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీశాంత్ జై చెప్పు. జై చెప్పరా జై అని. ఇక వినాయకుడిని తీసుకురావడానికి అయితే మేము వచ్చేసామండి. గోదావరికి అనమాట ఇది. ఇక్కడ లోపలికైతే రావాలి. అక్కడ సెంటర్లోకి వచ్చిన తర్వాత అయితే చూస్తే మామూలు రష్ కాదండి. చూడండి, మొత్తం చూపిస్తాను మీకు ఎంత రష్ ఉంది అక్కడ. ఆ రేట్స్ అయితే ఆ రోజు బీభత్సంగా ఉన్నాయన్నమాట. కానీ అన్నీ దొరుకుతున్నాయి, కానీ రేట్స్ అయితే చాలా బాగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బొమ్మ రేట్ చెప్తుంటే, మట్టి బొమ్మ తీసుకుందాని వస్తే ఒక చిన్న బొమ్మే 200 చెప్తున్నారు. సో అంత డిమాండ్ అయితే ఉందన్నమాట వినాయకుడికి. ఆ రోజు అయితే చాలా పత్రికతో సహా అన్ని రేట్లే ఉన్నాయి. కానీ తప్పదు కదా, ఆ రోజు తీసుకోవాల్సిందే ఎంత రేట్ ఉన్నా సరే. సో ఇదంతా రాగా పెట్టేస్తున్నాను మీకు, ఎలాంటి ఫిల్టర్స్ లేవన్నమాట. అక్కడ మొత్తం సౌండ్స్ అవి అన్నీ ఎడిట్ చేయకుండా మొత్తం రాగా పెట్టేస్తున్నాను. మధ్యలో మీకు కొన్ని ఫన్నీ క్లిప్స్ కూడా వస్తూ ఉంటాయి, కంపల్సరీగా చూడండి. మధ్యలో ఒక అంటే చిన్నప్పుడు మనం అతన్ని చూస్తే భయపడతాం అనమాట. ఆ వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. సో అందుకని మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. ఆ వ్యక్తి ఎవరో ఏంటనేది కూడా మీరు కామెంట్లో అయితే చెప్పండి. గంభీరంగా అయితే ఉంటారు. మధ్యలో ఒక క్లిప్లో అయితే వస్తారనమాట. కంపల్సరీగా కామెంట్ చేయండి. మీరు అతన్ని చూసి ఎలా, అంటే చిన్నప్పుడు అతన్ని చూస్తే మీరు ఎలా ఫీల్ అయ్యేవారు. నేనైతే చాలా భయపడేదాన్ని అనమాట. సో గైస్, ఆ వ్యక్తి కనిపించినప్పుడు అయితే మీకు మళ్ళీ మాట్లాడతాను. సో వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మేము పెట్టుకోవడానికి పూలు అడిగితే 100 రూపాయలు చెప్పేసరికి ఇంకా అరవకుండా వెళ్ళిపోయామండి అక్కడ నుంచి. మా అక్క అయితే అక్కడ చాలా అంటే చాలా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది కూడా, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అదొక్కటి బాగుంది. మళ్ళీ అక్క ఇది ఎంత పడుతుంది? ఇది లాస్ట్కి నేనైతే ఈ మట్టి గణపతిని పూర్తిగా ఇగో ఇది మంచిగా ఉంది చూడరా. వాళ్ళు ఏమంటారు, ఇద్దరు మిత్రులు అంటే ఏంది? ఇక
ఇక్కడ చూస్తున్నారు కదా ఈయనేనమాట ఆ భయంకరమైన వ్యక్తి. సో ఇక్కడ మా స్వీటీ అయితే ఒక చిన్న ఫన్నీ వర్డ్ అయితే మాట్లాడింది. సో దానికి తెలియదంట వీళ్ళని ఏమంటారో. మేమైతే అప్పట్లో నెత్తిరి పిచ్చోళ్ళు బందరు పిచ్చోళ్ళు అనేవాళ్ళము. మీరేమనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఏం ఆఫర్? 60 ఆఫర్ చూపి. आधा केजी 100 रुपये. ఇక గణపతిని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. మా మిన్ను అయితే గణపతిని తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి గణపతిని అయితే అక్కడ కూర్చోబెట్టేసింది అనమాట. సో మా గణపతి ఎలా ఉన్నాడు ఏంటి అనేది కామెంట్లో అయితే చెప్పండి. ఇక కీర్తక్క అయితే కొంచెం డెకరేషన్ అయితే గణపతి చుట్టూ చేస్తుందన్నమాట. బావగారు రాగానే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. బావగారికి ఆ రోజు కూడా డ్యూటీ ఉంది. సో డ్యూటీ చేసుకుని అయితే మధ్యాహ్నానికి అయితే వస్తారనమాట. ఇక బావగారు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తుంది. ఒక 10 మినిట్స్ ముందే అక్కడ మొత్తం రెడీ చేస్తుంది అనమాట. రాగానే పూజ చేయాలని ఇంకా ప్రసాదాలు అవన్నీ ఒక పక్కన పెట్టేసేసుకుంది ఆల్రెడీ. సో చూడండి ఏంటంటే గారెలు, పూర్ణాలు, పులిహోర, పొంగలి, అలాగే దద్దోజనం, మోదకం అయితే చేసిందనమాట. సో మా గణపతి అయితే రెడీ అయిపోయారు పూజకి. ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? దిస్ ఈజ్ వ్లాగ్ గర్ల్, యూ షుడ్ టెల్ దట్. వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ వీళ్ళ వీధిలో ఒక వినాయకుడు వచ్చాడనమాట. అది ఇప్పుడే ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో అది మీకు చూపిస్తాను కదా. ముందుకెళ్ళి ఇక ఇంట్లో పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ముందుగా మనం చిన్న గణపతిని పసుపుతో తయారు చేస్తారు కదా ఏ పూజ అయినా సరే. సో అదైతే తయారు చేస్తుంది కీర్తక్క. ఇక బావగారు కీర్తక్క కలిపి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మేమైతే వెనక కూర్చొని అయితే పూజను చూస్తూ ఉన్నాం అనమాట. సో పూజ మొత్తం అయితే మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి.
విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ దీపకర్ణ హేరంబ స్కంద పూజ షోడశైతాని ఉదరాయ నమః ఉదరం పూజయామి, గణానాదాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి, పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి, గజహస్తాయ నమః భక్తం పూజయామి. ఇంతటితో మా వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే తెలంగాణలో ఇలా గణపతి అడుగులు అయితే వేస్తారంట. ఇవి ఏంటంటే నాకు ఏనుగు పాదాలలాగా అయితే అనిపించింది అనమాట. మన వాకిట్లో నుంచి వినాయకుడిని ఎక్కడి వరకు అయితే వినాయకుడిని ఉంచుతాం కదా పూజ స్థానం వరకు అయితే ఆ పాదాలు అయితే వేసుకుంటూ వస్తారంట. ప్రతి ఇంట్లో అయితే వేస్తారంట. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి గైస్. మా వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ ఏంటంటే మాది ఆ రోజే జర్నీ అయితే ఉందండి. ఆ రోజు నైట్ 10కి అయితే మాది ట్రైన్ అనమాట. మేము యాక్చువల్లీ వచ్చేసి 20 days అలా అయిపోయింది సౌత్కి. ఇక మా టూర్ అయితే అయిపోయింది అనమాట. మా వెకేషన్ అయితే అయిపోయింది ఇక్కడ. సో అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. బావగారు వాళ్ళు కూడా మమ్మల్ని దించడానికి అయితే మంచిర్యాల వరకు వస్తున్నారనమాట. సో ఇక 6కి అయితే బయలుదేరిపోయాము. అక్కడ కొంచెం షాపింగ్ అది ఉంది అంటే వాళ్ళకి ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా తినేసి అక్కడ వెళ్ళిపోతున్నాము. శాంత్ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఇంటికి. ఇంటికి ఆమ్ తింటావా? ఆమ్ తింటావా? తింటావా? ఆమ్ తింటా. అబ్బా వచ్చింది. క్లాప్స్ కొట్టు మరి. క్లాప్స్. శ్రీశాంత్ నీ కాక్ ఏది? కాక్ ఏది మా? నీ కాక్ ఏది? కానీ కాక్ ఏది? కాక్. Where is your cock? The cock. మళ్ళీ కొత్త బొమ్మ వస్తే ఇది మర్చిపోతావు కదా? ఎస్. మా జర్నీ అయితే ఇంక ఇలా సాగింది. ఇంకా తర్వాత వీడియో తీయడానికి అవ్వలేదు గైస్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.